ఏమండి మేడం గారు? చెప్పండి మాస్టర్ గారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోసలోకి చాలా సింపుల్‌గా 2 రకాల చట్నీ రెసిపీస్ ఏ విధంగా చేయాలో చూపిద్దాం. దీనికోసం స్టవ్‌పై పాన్ పెట్టుకొని, ఒక కప్పు పల్లీలను వేసుకొని, మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, అవి మాడిపోకుండా కలుపుకుంటూ పల్లీలను దోరగా వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అవి చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టును ఈ విధంగా ఒలుచుకొని వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని వాటర్ లేకుండా ఫస్ట్ వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని చివరగా చిటికెడంత పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ తాలింపును మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. చూడండి, 5 నిమిషాల్లో చాలా సింపుల్గా పల్లీ చట్నీ రెడీ. మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన రెండో చట్నీ టమాటా చట్నీ. ఈ చట్నీ చాలా సింపుల్గా ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఈ విధంగా అవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 5-6 టమాటాలు, అలాగే కొంచెం చింతపండు, అలాగే ఒక 7-8 వెల్లుల్లి వేసుకొని వీటిని కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు. ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఈ టమాటాలు, పచ్చిమిర్చి మెత్తగా అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా చట్నీ రెడీ.